హాయ్ అండి, అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి నేను అగ్ని పూజ అయితే చేశానండి. సో వీడియో అయితే మీకోసమే తీసానండి, కొంచెమే. సో ఎండ్ వరకు చూడండి, మధ్యలో స్కిప్ అయితే చేయకండి. ఎండ్ వరకు చూసినాయి కదా అండి మీకు వీడియో అనేది క్లారిటీ వస్తుంది. ప్లీజ్ ఎండ్ వరకు చూడండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నచ్చిందో నచ్చలేదో కామెంట్స్లో కామెంట్ చేయండి. అలాగే నేను తులసి కోట దగ్గర అయితే అంతకుముందు ఒక చిన్న బండి అనేది ఉండేది కదండి. నేను ఆ బండి తీసేసి కాస్త కొంచెం పెద్ద బండి అయితే తీసుకొచ్చాను అనమాట. ఆ బండిని కడిగేసి ఇలా పసుపుతో ఇలా అలంకరణ చేసుకొని ఇలా ముగ్గు అయితే పెట్టేసుకుంటానండి. ఎందుకంటే నేను అంతకుముందు కిందనే వేసుకుంటాను దాన్ని ముగ్గు. ప్లేస్ కూడా చాలా తక్కువ ఉండేది, చిన్న బండ ఉండేదన్నమాట. అందుకే నేను పెద్ద బండ అనేది తీసుకొచ్చాను. అలాగే నేను కృష్ణయ్య బొమ్మ కూడా కొన్నానండి. చాలా రోజులు నేను కృష్ణయ్య బొమ్మ కొనేసి ఇలా తులసి కోట దగ్గర పెడదామని కొన్నాను అనమాట. కానీ ప్లేస్ చాలా తక్కువ ఉండేది, అందుకే నేను బయట అనేది పెట్టలేదు. ఇప్పుడు నేను అలంకరణ చేసుకొని నేను స్నానం చేసుకొని పెడతాను అనమాట. తర్వాత అలాగే స్నానం చేసుకొని నేను తులసి కోట దగ్గర అయితే దీపారాధన చేసుకున్నానండి. కృష్ణయ్య బొమ్మ అని చెప్పాను కదండి, అదే బొమ్మ అనమాట. అలాగే నేను మామిడి ఆకులు అయితే తెప్పించాను. పువ్వులు కూడా కొంచెం తక్కువ అనిపించింది. నేను పూజ మందిరంలో పెట్టాను. తులసి కోట దగ్గర కొన్ని పువ్వులు పెట్టాను అనమాట. పువ్వులు అయితే కొన్ని ఉన్నాయి, అందుకే నేను మందారం చెట్టు కొన్ని కోసేసుకున్నాను. నేను అంతకుముందు పెయింట్ అనేది వేసుకున్నానండి, కానీ పెయింట్ అనేది ఊడిపోతూ ఉంటుంది. అందుకే నేను కాసంత పసుపు అయితే రాసేసుకున్నాను. బండ మీద పసుపు రాసేసుకొని ఇలా ముగ్గు అయితే పెట్టేసుకున్నానండి. ముగ్గు పెట్టేసుకొని కాస్తంత
కుంకుమ అనేది పెట్టాను ముగ్గులో. అలాగే బటన్స్ అనేది ఊడిపోయిందండి, ఏమనుకోకుండా సారీ. వాష్ చేస్తుంటే గ్యాస్ స్టవ్ బటన్ అనేది విరిగిపోయింది, ఏమనుకోకండి అండి. అలాగే నేను బాదం సీసాలు నేను పడేయను, ఇలాంటివి యూజ్ అవుతాయని నేను ఇలాగే పెట్టేసుకుంటానన్నమాట. కడిగేసి పిల్లలకు గ్లాస్లో పోస్తానన్నమాట. గ్లాస్లో పోసేసి అవి కడిగేసి పెట్టుకుంటాను నేను. అలాగే నేను అగ్ని మూలంలో అయితే నేను మీ పద్మదళ ముగ్గు అయితే వేసేసుకుంటున్నానండి. అలాగే దీపం ముట్టించిన తర్వాత అయితే దీపారాధన చేసుకోవాలండి. కాసంత అక్షింతలు అయితే దీపాలకి చూపించాలన్నమాట, చాలా మంచిది. అలాగే ఈ వీడియో మీకు కనుక నచ్చితే చిన్న లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే మీరు చిన్న లైక్ నాకు ఎంత సపోర్టింగ్ ఉంటుంది, లైక్ అనేది ఇవ్వండి. ఆ ఎల్లో కలర్లో అయితే నేను ఎల్లో కలర్ కనిపిస్తుంది కదండి, అది పాత ప్లేట్ అనమాట. పాత ప్లేట్కు నేను ఇలా ఎల్లో కలర్ పెయింట్ అనేది వేసుకొని ఇలా ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. అలాగే నేను ఆంజనేయ పూజ కూడా చేసుకున్నానండి. ఆ తండ్రి చెల్లని చూపు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఓకేనండి, బాయ్.